సుందరమూర్తి నాయనారు 8వ శతాబ్దంలో తమిళనాడు తిరునావలూరులో జన్మించిన మహాశివ భక్తుడు. ఈయన ఆ మహాశివుని మీద ఎన్నో పాటలు రాసి పాడుతూ నృత్యం చేసేవారు. ఈ పాటలను తేవారం అంటారు. సుందరారు చిన్నప్పుడు చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. ఆ దేశపు రాజు అతనిని పెంచుకోవాలనుకున్నాడు. అతని తండ్రి అయిన సడయ్య నాయనార్ మహాశివ భక్తుడు. అన్నిటి మీద కోరికలను త్యజించాడు. అందుకే రాజుగారి కోరికను వెంటనే మన్నించాడు. అతనికి యుక్త వయసు రానే వచ్చింది. పిల్లవానికి వివాహం చేయాలని నిశ్చయించారు. ముహూర్త సమయం సమీపించింది. తాలిబొట్టు కడుతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు శరీరమంతా విభూతితో, మెడ చుట్టూ రుద్రాక్షలతో, జడముడులతో ప్రత్యక్షమై పెళ్లిని ఆపాడు. పెళ్లిని ఆపిన ఆ బ్రాహ్మణుడు సుందరార్తో ఇలా అంటున్నాడు: నువ్వు నా బానిసవి. నా దగ్గర రాతపూర్వక సాక్ష్యం ఉన్నది. దానిని మీ తాతగారే రాసి ఇచ్చారు. అందుకే సుందరారు వివాహం ఆడటానికి వీలు లేదు అని అన్నాడు. దానితో వివాహము ఆగిపోయినది. సుందరారునికి ఆ వృద్ధుడిపై ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్వో పిచ్చివాడివి, అసలు నీవెవరివి, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నేను తిరువెన్నైన్నలూరు వాడిని అని అన్నాడు. కోపంతో రగిలిపోతున్న సుందరారు, నీవు పచ్చి అబద్ధాల కోరివి. పద, మన ఇద్దరం వెళ్లి ఆ ఊరిలో అక్కడ పెద్దల వద్ద మన వివాదము పరిష్కరించుకుందాము అన్నాడు. ఆ పత్రము చూసిన పెద్దలు, మీరు తిరువెన్నలూరు పితనకు వంశపారపర్యంగా దాస్యము చేయుటకు త్రికరణ శుద్ధిగా అంగీకరించి మీ తాతగారు ఈ పత్రము రాసి ఇవ్వబడినది అని చెప్పారు. పిత అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడి. తనను ఓ పిచ్చివాడిగా పిలిస్తే శివుడు ఆనందభరితుడయ్యాడు. ఆ సుందరారునికి వృద్ధ బ్రాహ్మణుడు ఊరిలో తన ఇల్లు చూపుతానని ఓ దేవాలయంలోనికి ప్రవేశించి అంతర్ధానమయ్యాడు. సుందరారునకు వెంటనే తెలివి వచ్చింది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ బ్రాహ్మణుడు. తనను సంసార భారం నుంచి తప్పించడానికి ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంత పని చేశాడు. అయ్యో, నేను గుర్తించలేకపోయానని ఎంతగానో దుఃఖించాడు. సుందరారు బాధను చూడలేక ఆ పరమశివుడు ప్రత్యక్షమై, నీవు మనుష్యుడిగా పుట్టక మునిపే నా ప్రియ భక్తుడు. నీవు చేసిన చిన్న తప్పిదము వలన ఈ భూలోకంలో జన్మ ఎత్తవలసి వచ్చింది. నేను నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. నీవు నాతో గొడవ పడ్డావు కాబట్టి నేను నిన్ను ప్రేమగా వంతుండని పిలుస్తాను. నీవు నన్ను పిచ్చివాడివి అన్నావు కనుక ఇంక నుంచి పితన్ అనే పదముతో పద్యాలు పాడి స్తుతించు అని ఈశ్వరుడు అన్నాడు. సుందరారు భక్తి పారవస్యంతో ఆ మహాదేవుని పాటలు పాడుకుంటూ అనేక దేవాలయాలను సందర్శిస్తూ అక్కడ ఉన్న శివుణ్ణి స్తుతించాడు. అలా సంచారంలో సుందరారు విఠారేశ్వరుని సమీపించాడు. ఆ రోజు రాత్రి సుందరారు నిద్రిస్తున్న సమయంలో దేవదేవుడు ముసలివాణి రూపంలో వచ్చి సుందరారు పక్కనే నిద్రిస్తున్నట్లు కనపడ్డాడు. నిద్రావస్థలో అన్నట్లుగా సుందరారు తలపై తన కాళ్ళు పెట్టి ఉంచాడు. సుందరారు ఆ ముసలివాణ్ణి కోప్పడగా వృద్ధుడు క్షమించమని అడిగాడు. అయినా కూడా పదే పదే ముసలివాడి కాళ్ళు సుందరారునికి తగలగా అతను ఆగ్రహానికి గురయ్యాడు. ఆ ముసలివాణ్ణి బిగ్గరగా అరవగా అతడు, సకుడా, నీవు నన్ను ఎరగలేదా అని ప్రశ్నించి మాయమైపోయాడు. వాణ్ణి గుర్తించలేకపోయాను అని అర్థమైంది. ఆ గుడిలోకి వెళ్లి తాను దర్శనము చేయలేకపోయినా ఆ పరమశివుడే వచ్చి తన్ను అనుగ్రహించాడు అని పద్యాల లహరితో తన్ను అభిషేకించి దేవదేవుణ్ణి స్తుతించాడు. అలా యాత్రలో భాగంగా సుందరారు చిదంబరం చేరుకున్నాడు. ఆ చిదంబర గోపురాన్ని చూడగానే నటరాజస్వామి దర్శనం ఇచ్చి నీవు తిరువారూరు వెళ్లవలసిందిగా సుందరారునను ఆజ్ఞాపించాడు. ఎన్నో దేవాలయాలు సందర్శిస్తూ సుందరారు తిరువాయూరు చేరుకున్నాడు. కమలాలయంలో వెలిసి ఉన్న వాల్మీకనాథుణ్ణి చేరుకున్నాడు. మహాశివుడు అతనికి కలలో కనిపించి ప్రేమతో ఇలా అన్నాడు: నీవు నన్ను మిత్రుడిగా ఎంచుకున్నావు. మునుపు నేను నిన్ను వివాహము చేసుకోకుండా అడ్డుకున్నాను. ఇక మీదట వివాహానికి సిద్ధము అవు అని తన వివాహానికి అంగీకారము తెలిపాడు. సుందరారు వివాహయోగ్యుడైన వరునిగా తక్షణమే రూపొందాడు. తిరువాయూర్ అనే గ్రామంలో మహాశీలవంతురాలు అయిన యువతి ఉండేది. ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో పార్వతీదేవి సేవకురాల వద్దనున్న సుందరారు మోహించిన ఇద్దరు సేవకురాల్లో ఒకానొక సేవకురాలైన కమలిని. ఆమెను చూడగానే వివాహం చేసుకోవాలన్న కోరిక పుట్టింది. శివునికి తన మనస్సులో ఉన్న కోరికను విన్నవించుకున్నాడు. ఆ యువతి కూడా సుందరాన్ని చూడగానే ఆకర్షితురాలైంది. పరమేశ్వరుని అనుగ్రహంతో ఇద్దరు వివాహం జరిగింది. ఆ పరమేశ్వరుని అర్చిస్తూ, స్తుతిస్తూ, నృత్యం చేస్తూ, దేశ సంచారం చేస్తూ తొండైనాడులోని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అతనికి పార్వతీదేవి ఇంకొక సేవకురాలైన అనందితియార్ అనబడే సంగ్లియార్ కనిపించింది. ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. వివాహమాడదలిచి అతని స్నేహితుడైన పరమేశ్వరుని సంగ్లియార్తో వివాహం చేయమని వేడుకొనగా పరమేశ్వరుడు సంగ్లియార్ యొక్క కలలో కనపడి నా ప్రియమిత్రుడైన సుందరార్ను వివాహమాడమని చెప్పగా ఇంతకు మునిపే అతనికి వివాహం అయింది కనుక నన్ను విడిచి వెళ్లిపోను అని వాగ్దానం చేస్తే కానీ నేను వివాహం చేసుకోను అని షరతు పెట్టగా సుందరార్ దానికి అంగీకరించి వివాహం చేసుకున్నాడు. కానీ మనసులో మాత్రం ఆ పరమేశ్వరుని గాథలు పాడుతూ దేశ సంచారం చేయకుండా నేను ఉండగలనా అనే సందేహం మాత్రం ఉన్నది. కానీ ఆమె మీద ఆకర్షితుడై ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి వివాహం చేసుకున్నాడు. ఒకానొక నాడు ఆ శివుని భక్తిలో లీనమై ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ వెళ్లిపోయాడు.
తానిచ్చిన మాట తప్పినాడు కాబట్టి క్రిందపడి అతని 2 కళ్ళు పోయాయి. తాను చేసిన తప్పును గుర్తించి ఎంతగానో దుఃఖించాడు. కామానికి వసుడై తాను చేసిన తప్పిదములన్నీ గుర్తు వచ్చాయి. ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. తనకి 2 కళ్ళు ఇవ్వమని ఎంతగానో దుఃఖించాడు. కంచి కామాక్షి అమ్మవారి దయ వల్ల తన ఎడమ కన్ను తిరిగి వచ్చింది. శివుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ శివమూర్తి యొక్క సౌందర్యాన్ని తన 2 కళ్ళతో చూసుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండగా ఆ పరమేశ్వరుని దయతో అతనికి 2వ కన్ను కూడా తిరిగి వచ్చింది. ఆనందంతో ఆ పరమేశ్వరుని ఎంతగానో అర్చించాడు. ఎన్నో పాటలు పాడాడు. అతడు 2వ వివాహం చేసుకున్నాడు అని తెలిసి అతని మొదటి భార్య దుఃఖిస్తూ ఉండగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వెళ్లి నా ప్రియ స్నేహితుడైన సుందరార్ని క్షమించమని అడిగాడు. స్నేహితుడిగా భావించి అతని మీద ఇంత ప్రేమను చూపిస్తున్న పరమేశ్వరుడి మీద భక్తితో సుందరార్ ఆ శివుని మీద ఎన్నో గీతాలు రాశాడు, పాడాడు, నృత్యం చేశాడు, తరించిపోయాడు. తనకి ఎక్కడ చూసినా ఆ మహాశివుడే కనిపించేవాడు. ఇలా యాత్రలు చేస్తూ ప్రతి దానిలో ఆ మహాశివుణ్ణి దర్శిస్తూ ఉండగా ఒకరోజు తను కోలూరులోని గుడికి వెళ్లి ఆ దేవుణ్ణి ఒంటరిగా అర్చించాలి అని అనుకున్నాడు. దైవాన్ని చూడగానే అతనిలో తన్మయత్వం ఆవహించింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ నేల మీద దొర్లాడు. రోమాలు నిక్కపొడుచుకున్నాయి. మనసు భగవంతుని పైన కేంద్రీకృతమైనది. ఆ దేవదేవుణ్ణి తిరిగి కైలాసానికి తీసుకుని వెళ్ళమని అర్థించాడు. ఆ పరమశివుడు సుందరారుని తెల్ల ఏనుగు పైన కైలాసానికి తీసుకుని రమ్మని తన ప్రమదగణాల్ని పంపాడు. సుందరారు గుడి నుండి బయటికి రాగానే తెల్ల ఏనుగు గుడి బయట దర్శనమైంది. ఏనుగు ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. తాను శివైక్యమయ్యాడు.